హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. సో మరొకసారి ఏపీఎస్ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో దీనికి ఎటువంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ ఏమీ లేదనమాట. జస్ట్ అప్లికేషన్ వెరిఫికేషన్ ద్వారా, అంటే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగం వచ్చేస్తుంది అనమాట. సో ప్రభుత్వం నుంచి వచ్చిన ఇదొక మంచి అవకాశం అని అనుకోవచ్చు. ఈ ఏపీఎస్ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో అసలు ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా ఈ ఆర్టీసీ జాబ్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. సో మీరు చేయాల్సింది ఒకటే, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ చేసి వీడియో అయితే చూసేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది యువత ప్రభుత్వ రంగంలో పనిచేయాలని కలగంటూ ఉంటారు. సో అలాంటి వారి కోసం ఇప్పుడు ఒక మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కోఆపరేషన్ అంటే ఏపీఎస్ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం కూడా 277 ఖాళీలు అయితే భర్తీ చేయనున్నారండి. ఈసారి ఈ ఏపీఎస్ఆర్టీసీ సంస్థలో మొత్తం కూడా 277 పోస్టులు అయితే ప్రకటించారనమాట. ఇవి వేరే వేరే జిల్లాలో వైజ్ అయితే ఉంటుందన్నమాట. అంటే అసలు ఏ జిల్లాలో వచ్చినాయో కూడా చూద్దాము. అసలు ముందు ఈ పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దామండి. ఈ పోస్టులో మొత్తం కూడా 277 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి కదా. అందులో మోటార్ మెకానిక్, డిజిటల్ మెకానిక్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, షీట్ మెటల్ వర్క్ ఇలాంటివి వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో అసలు ఏ జిల్లాలో ఓపెన్ అయింది, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో చూసుకుంటే, ఎప్పుడు కూడా ఈ ఏపీఎస్ఆర్టీసీ అన్నది మనకి జిల్లాల వైజ్ అయితే ఓపెన్ చేస్తారు. సో అసలు ఇప్పుడు ఏ జిల్లాలో ఉన్నాయంటే ముందుగా కర్నూలు అండి. సో ఇందులో 46 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి నంద్యాలలో 43, అనంతపురంలో 50 పోస్టులు, అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. కడప జిల్లాలో 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి అన్నమయ్యలో 44 పోస్టులు, ఇంకా మొత్తం కలిపితే మొత్తం కూడా 277 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అన్నమాట. ఈ పోస్టుకు అర్హత, అలాగే ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ అన్ని కూడా చూసుకుంటే, ఇంకా ముందుగా ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ జిల్లాలకు సంబంధించిన ట్రేడ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అసలు దీనికి ఎవరు అర్హులు అంటే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూసుకుంటే, సో అభ్యర్థి కనీసం 10th పాస్ అయి ఉండాలన్నమాట. ఇంకా ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. అది ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన ట్రేడ్ లోనే ఉండాలి. ఇంకా దీని యొక్క ఏజ్ లిమిట్ చూసుకుంటే 18+ ఉండాలన్నమాట. ఇంకా నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇది చాలా ఈజీ అండి. ఈ రిక్వైర్మెంట్ లో ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదన్నమాట. జస్ట్ ఇది వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా మాత్రమే జరుగుతుంది. అంటే ఎస్ఎస్సి మరియు ఐటీఐ సర్టిఫికేట్ల ద్వారా అయితే ఎంపిక అయితే జరుగుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఫీజు డీటెయిల్స్ చూసుకుంటే, అప్లికేషన్ ఫీజు చూసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో వచ్చేసరికి 118 రూపీస్ అయితే చెల్లించాలన్నమాట. ఈ ఫీజు చెల్లించిన తర్వాతనే మీ సర్టిఫికేట్లు వెరిఫై అయితే అవుతాయి. మనకి ఈ వెరిఫికేషన్ టైంలో మనకి మెయిన్గా ఉండవలసిన ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉండాలన్నమాట, ఐటీఐ మార్క్స్ మెమో ఉండాలి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలన్నమాట. ఒకవేళ వికలాంగులు అయితే వాళ్ళకి సంబంధించిన ధృవీకరణ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. ఇంకా మెయిన్గా నార్మల్గా ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ. ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనకి వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఈ వెరిఫికేషన్ అసలు ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుందో చూసుకుంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ ఒక అడ్రస్ అయితే ఇచ్చాడనమాట. అడ్రస్ మళ్ళీ నేను స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది చూడండి. అండ్ ఆ అడ్రస్ ని మళ్ళీ టైప్ చేసి కూడా పెడతాను లాస్ట్ లో, ఒకసారి చెక్ చేయండి. అండ్ అప్లికేషన్ తేదీ, ఈ అప్లికేషన్ వచ్చేసరికి నిన్ననే స్టార్ట్ అయింది అనమాట. అంటే October 25 అయితే స్టార్ట్ అయింది అనమాట. సో లాస్ట్ డేట్ చూసుకుంటే November 8 వరకు కూడా టైం ఉంది. అలా అని లాస్ట్ డేట్ వరకు కూడా వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ రాదనమాట. సో ఇంకా ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుంటే, ముందుగా ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటిస్షిప్ అని అధికారిక వెబ్సైట్ లింక్లోకి వెళ్ళాలన్నమాట. సో కొత్తగా రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే, ఒకవేళ మీరు న్యూ రిజిస్ట్రేషన్ అనుకుంటే మీ పేరు, అలాగే మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, అలాగే ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ ఇచ్చి కూడా లాగిన్ అవ్వాలన్నమాట. అంటే మీరు ముందుగా న్యూ రిజిస్ట్రేషన్ అవుతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాగిన్ అవ్వి తర్వాత అప్లికేషన్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో అప్లికేషన్ లింక్ కూడా అక్కడ కనిపిస్తుంది కదండి. అండ్ మీ యొక్క ఆధార్కి ఈకేవైసీ లింక్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్న పేరుతో ఆధార్ వివరాలు అయితే ఉండాలి. అంటే మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండ్ ఆధార్ డీటెయిల్స్ ఈ రెండు కూడా సేమ్ ఉండాలన్నమాట. ఇంకా మీ రిజిస్ట్రేషన్ అంటే మీ యొక్క న్యూ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటిస్షిప్ 2025 అని అయితే సెర్చ్ చేస్తే, సో అక్కడ మీకు ఇష్టమైన, అంటే మీకు ఏ జిల్లాలో అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నిటిని కూడా క్లియర్గా అండ్ కరెక్ట్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. సో అన్నీ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేయాలంతే. అండ్ నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకుని అయితే ఉంచుకోండి. వెరిఫికేషన్ సమయంలో ఇది అవసరం అవుతుంది. ఇంకా మీకు వెరిఫికేషన్ రోజున
నేను ముందుగా చెప్పాను కదండి, సో ఆ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని వెళ్ళాలన్నమాట. ఇంకా వెరిఫికేషన్ రోజున అయితే నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళాలి. అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్, అలా ఆధార్ కార్డు, ఫోటో కాపీలు అన్నీ కూడా తీసుకువెళ్ళాలన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడనమాట. సో ఆ నెంబర్కి అయితే కాల్ చేసి అయితే మీ యొక్క డౌట్స్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. కనిపిస్తుంది కదండి 808518 అలా ఉంది కదా. సో ఆ నెంబర్కి అయితే కాల్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతాయి అనమాట. ఇంకా దీని యొక్క శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి శాలరీ వచ్చేసరికి 7,000 to 9,000 వరకు కూడా ఇస్తారనమాట. ఇంకా చెప్పాలంటే ఐటీఐ పూర్తి చేసిన వారికి ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. మొత్తం కూడా 775 ఖాళీలు అయితే ఉన్నాయి. అండ్ ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదు, జస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా మీ సెలక్షన్ అయితే ఉంటుంది. అందుకే ఎవరైనా 10th కానీ ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళు వెంటనే కూడా అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి. ఈ ఏపీఎస్ ఆర్టీసీ జాబ్స్ నిజంగా ఒక రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు మంచి అవకాశం అని అనుకోవచ్చు. మీరు కరెక్ట్గా ఈ ఏపీఎస్ ఆర్టీసీ జాబ్ని కరెక్ట్గా ప్రాసెస్ అంటే అప్లికేషన్ ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అయిపోతే ప్రభుత్వ రంగంలో మంచి కెరియర్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. అసలు మిస్ అవ్వద్దు. అర్హత ఉన్న అంటే ఎలిజిబిలిటీ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అండ్ జిల్లాల వైజ్ కూడా ఉంది కాబట్టి ఒకసారి జిల్లాలు కూడా చెక్ చేసుకుని వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇదండి ఈ ఏపీఎస్ ఆర్టీసీ జాబ్ యొక్క డీటెయిల్స్ అనమాట. సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీరు ఆ జిల్లాలు కాకపోతే సో ఇంకో జిల్లాలకి, ఆ జిల్లాలో ఉన్న వాళ్ళకి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కదా. ఒక లైక్ చేసి అలాగే పక్కనున్న హై పాయింట్స్ ఇచ్చి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేసేయండి.